హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. నైజీరియాలో ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలు జరుపుతున్న మారణ హోమంపై ఫర్ ది ఫస్ట్ టైం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఆ దేశంలో భారీ ఎత్తున మారణ హోమం జరుగుతూ ఉన్నా కూడా అక్కడి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అని, ఇలాగే జరిగితే ఖచ్చితంగా తానే ఎంటర్ అయి క్రైస్తవులను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని నైజీరియా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 4,500 మంది ఉగ్రవాద దాడుల్లో చనిపోతూ ఉంటే అందులో 3,100 మంది నైజీరియాలోనే చనిపోతూ ఉన్నారని, పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నా కూడా మీరు ఎందుకు స్పందించడం లేదు అని అక్కడి గవర్నమెంట్ను ప్రశ్నించారు. అంతేకాకుండా అమెరికన్ అధికారులు అక్కడి పరిస్థితిని క్షుణ్ణంగా గమనించాలని, మరీ వీలైతే ఖచ్చితంగా తామే ఎంటర్ కావాలి అని భావిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ స్పష్టమైన ప్రకటన చేశారు. దీన్ని బట్టి చూసుకుంటే నైజీరియాలో ఇకపై నుంచి అమెరికా రంగంలోకి దిగనుందా అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఇదే కనుక జరిగితే అక్కడి ఉగ్రవాద సంస్థలకు ఇదొక పెద్ద ఎదురు దెబ్బగానే మిగలనుంది అని నిపుణులు చెబుతూ ఉన్నారు. అయితే నైజీరియాలో ఉగ్రవాద సంస్థలు జరుపుతున్న దాడులేమిటి, అక్కడ పరిస్థితి ఎందుకింత భయంకరంగా ఉంది అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, నైజీరియాలో ముఖ్యంగా 5 ఉగ్రవాద సంస్థలు చాలా ప్రధానంగా పనిచేస్తూ ఉంటాయి. ఇందులో చాలా కీలకమైన ఉగ్రవాద సంస్థ బొకో హరం, దీంతో పాటు ఐస్వాప్ అనే మరో ఉగ్రవాద సంస్థ ఎక్కువగా పనిచేస్తూ ఉంటాయి. ఇవి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో విధంగా తమ కార్యకలాపాలను నిర్వహిస్తూ ఉంటాయి. ఒక ఉగ్రవాద సంస్థ లోకల్ పోలీస్ స్టేషన్లను దాడి చేసి వాటిని క్యాప్చర్ చేసుకుంటుంది. పోలీస్ స్టేషన్లను క్యాప్చర్ చేయడం అంటే లోకల్గా ఉన్న పరిపాలన మొత్తం వీళ్ళ హస్తగతం చేసుకోవడం. మరో ఉగ్రవాద సంస్థ అక్కడ గనులను క్యాప్చర్ చేసుకుంటూ ఉంటుంది. గనులు అంటే ఆర్థిక వ్యవస్థకు ప్రధాన కేంద్రాలు కాబట్టి వీటి నుంచి వచ్చే నిధులన్నిటినీ ఈ ఉగ్రవాద సంస్థలు తమ సంస్థలకు మళ్లించుకుంటూ ఉన్నాయి. వీటితో పాటు క్రైస్తవులకు సంబంధించిన వ్యవసాయ భూములన్నిటినీ ఎవరికి ఎక్కువగా ఉన్నాయో వారిని గుర్తించి వాళ్ళను చంపేయడం ద్వారా ఆ భూములను ఈ ఉగ్రవాద సంస్థలు లాక్కుంటూ ఉన్నాయి. ఈ విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా ఒక సంస్థ పోలీస్ స్టేషన్లపై దాడులు చేస్తుంది, మరో సంస్థ గనులపై, ఇంకో సంస్థ క్రైస్తవ భూములపై, అంతేకాకుండా క్రైస్తవుల చర్చిలకు వెళ్తూ ఉంటారు కదా వాటిపై. ఈ విధంగా పెద్ద ఎత్తున మారణ హోమాన్ని సృష్టిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ట్రంప్ తన ట్వీట్లో చెప్పింది కేవలం నైజీరియాలో 3,100 అని మాత్రమే నెంబర్ చెప్పారు. కానీ ఆ దేశంలో పరిస్థితులు ఇంకా దారుణంగా ఉన్నాయి. ఒక లెక్క ప్రకారం ప్రతి ఏటా 10,000 మంది నైజీరియాలో ఉగ్రవాద సంస్థలకు బలవుతున్నారు అని కొన్ని గణాంకాలు సైతం చెబుతూ ఉన్నాయి. జనరల్గా అక్కడ ఈ ఉగ్రవాద సంస్థలు ఉన్నట్టుండి చర్చిలపై దాడులు చేస్తారు. ఏదో బాంబు పేలుళ్ళు ఇలా చిన్న చిన్న దాడులు కూడా కాదు, ఒకేసారి కొన్ని వందలాది మంది ఉగ్రవాదులు వచ్చి వాళ్ళ గొంతును కోయడం, లేదంటే వాళ్ళను అతి కిరాతకంగా చంపుతూ ఉన్నారు. ఉగ్రవాద సంస్థలు ఎంత కిరాతకంగా చంపుతాయో మనందరికీ స్పష్టంగా ఇప్పటికే తెలుసు. సో అంత దారుణంగా వాళ్ళను చంపడం ఇలాంటివి చేస్తూ ఉన్నారు. వీళ్ళంతా మతం మారాలి అని ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు. నిజానికి ఆ దేశంలో పరిస్థితులు ఎంత తీవ్రంగా ఎందుకున్నాయి అంటే, ఆ దేశంలో ప్రస్తుతం క్రిస్టియన్ అండ్ ముస్లిం జనాభా దాదాపు సమానంగా ఉంటుంది. 46 and 46% ఇద్దరి జనాభా చాలా ఈక్వల్గా వచ్చేసింది. అంతేకాకుండా ఇక మిగిలిన 8% మాత్రం అక్కడ లోకల్ ట్రైబ్స్ లేదంటే లోకల్ కల్చర్ను ఫాలో అయ్యే వాళ్ళు మాత్రమే అక్కడ నివాసం ఉంటూ ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ నైజీరియా ప్రభుత్వం కూడా ముస్లింలకు అనుకూలమైన ప్రభుత్వం ఉంది. అక్కడి అధ్యక్షుడు బోలా అహ్మద్ టింబు అనే వ్యక్తి ముస్లింలకే సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. ఈ ఉగ్రవాద సంస్థలు ఎన్ని దారుణాలకు పాల్పడుతూ ఉన్నా కూడా ఒక్కటంటే ఒక్క యాక్షన్ కూడా తీసుకోవడం లేదు. వాళ్ళను చూసి చూడనట్లు వ్యవహరిస్తూ ఉన్నారు. ఆ దేశంలో ఆర్మీ ఉన్నా కూడా అసలు పని చేయకుండా ఉంది. క్రైస్తవులపై జరుగుతున్న దాడుల పట్ల ఎటువంటి యాక్షన్ తీసుకోవడం లేదు. దీనివల్లనే ఆ దేశంలో పెద్ద ఎత్తున క్రైస్తవులు చనిపోతూ ఉన్నారు. నిజానికి ఈ ఉగ్రవాద సంస్థలపై అన్ని ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. దీంతోపాటు ఐక్యరాజ్య సమితి కూడా వీటిపై ఎప్పటికప్పుడు ఒక కన్నేసి ఉంచాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఐక్యరాజ్య సమితి గురించి మనందరికీ తెలుసు, ఆ సంస్థ ఉందా లేదా అనే పరిస్థితి అనే డౌట్ ఇప్పుడు అందరికీ కలుగుతుంది. ఎందుకంటే ప్రపంచంలో ఇప్పుడు ఎన్నో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి.
ఇజ్రాయెల్ గాజా మధ్య యుద్ధం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం అండ్ ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది. ఈ విధంగా ఎన్నో యుద్ధాలు జరుగుతూ ఉన్నా కూడా ఐక్యరాజ్య సమితి ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క యాక్షన్ కూడా తీసుకోవడం లేదు. ఎందుకు ఈ విధంగా చేస్తుందో అర్థం అవ్వట్లేదు. నిజానికి నానా జాతి సమితి గతంలో ఉండేది, అది ఫెయిల్ కావడం వల్లనే ప్రపంచంలో రెండవ ప్రపంచ యుద్ధం అనేది స్టార్ట్ అయింది. దీనివల్ల లక్షలాది మంది సైనికులు ప్రపంచవ్యాప్తంగా చనిపోయారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల్లో ప్రజలు కూడా, సామాన్య ప్రజలు కూడా మరణించారు. కాబట్టి ఈ నానా జాతి సమితి లాంటిది మరొకటి ఫెయిల్ కావద్దు అని ఐక్యరాజ్య సమితిని ప్రపంచ దేశాలు క్రియేట్ చేశాయి. కానీ ఈ ఐక్యరాజ్య సమితి ఎందుకు ఉందో అర్థం కాని పరిస్థితి నెలకొంటోంది. రీసెంట్గా మన ఇండియాపై పహల్గామ్ అటాక్ జరిగిన దానిపై కూడా ఐక్యరాజ్య సమితిలో పటిష్టమైన చర్యలు ఎక్కడా కూడా తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. అంతేకాకుండా సెక్యూరిటీ కౌన్సిల్కు ఉగ్రవాద సంస్థలను ఎగదోసే దేశమైన పాకిస్తాన్ను తాత్కాలిక అధ్యక్షుడిగా చేయడం వల్ల ఆ దేశం ఇప్పుడు ఈ పహల్గామ్ అటాక్కు బాధ్యుడైన టీఆర్ఎఫ్ అనే ఉగ్రవాద సంస్థను పూర్తిగా దీని నుంచి తొలగించే ప్రయత్నాలు సైతం చేస్తుంది. అంటే ఈ పహల్గామ్ ఉగ్రవాద దాడికి పాల్పడింది తామే అని టీఆర్ఎఫ్ గతంలోనే స్పష్టమైన ప్రకటన చేసింది. అయినా కూడా ఆ సంస్థ దీనికి బాధ్యులు కాదు, దాన్ని పక్కకు తీసి పెడదామని పాకిస్తాన్ ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇదే అంశంపై గతంలో పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి సైతం ప్రకటన జారీ చేశాడు. మేము ఈ ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పాడు. సో ఇంత దారుణమైన పరిస్థితులు ఐక్యరాజ్య సమితిలో నెలకొని ఉన్నాయి. అక్కడ ఉగ్రవాదులను కాపాడుతున్న దేశాలే రాజ్యం ఏలుతున్న పరిస్థితి నెలకొన్న సమయంలో ఇప్పుడు నైజీరియాలో కూడా పరిస్థితులు అస్సలు బాగోలేవు. ఎన్నో ఉగ్రవాద సంస్థలు కొన్ని వేల మంది క్రైస్తవులను మారణ హోమం సృష్టిస్తున్నా కూడా కనీస మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. కాబట్టి దీన్ని ట్రంప్ రోజు రోజుకి గమనిస్తూ వస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఇక ఇది చేదాటిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాగే వదిలేస్తే నైజీరియాలో ఉన్న క్రైస్తవ జనాభా మొత్తం కొన్ని దశాబ్దాల్లో తుడిచిపెట్టుకుపోతుంది అని గ్రహించినట్లున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ఆయనే డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారు. మీరు కనుక అక్కడ పరిస్థితుల్లో ఎటువంటి మార్పు తీసుకురాలేకపోతే, అక్కడ కనుక యాక్షన్ ప్లాన్ మొదలెట్టకపోతే ఖచ్చితంగా నేనే రంగంలోకి దిగుతాను అని ట్రంప్ స్పష్టమైన ప్రకటన చేశారు. ఇప్పుడే తమ అధికారులకు అక్కడి పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించమని ఆదేశాలు సైతం జారీ చేశారు. ఇకపై నుంచి అమెరికా జోక్యం నైజీరియాలో కాస్త ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ అక్కడ పరిస్థితులు పూర్తిగా చేదాటిపోతున్నాయని భావిస్తే ఖచ్చితంగా అమెరికానే రంగంలోకి దిగి మరీ వీలైతే యుద్ధం చేసైనా సరే అక్కడి పరిస్థితులను చక్కబెట్టే అవకాశం ఎంతైనా ఉంది. మరి నైజీరియాపై అమెరికా రంగంలోకి దిగాలా వద్దా అనే విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.